అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సేటు తెలంగాణ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మొదలుపెట్టి వారం రోజులు పూర్తయింది. వారంలోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చేసింది. మిగిలిన వాటిని అమలు చేసేందుకు గ్రౌండ్ వర్క్స్ ప్రిపేర్ చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 64 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది కాంగ్రెస్ పార్టీ. సొంతంగానే మెజారిటీ రావడంతో ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. డిసెంబర్ 5న తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. డిసెంబర్ 7న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు 11 మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. 6 గ్యారెంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. అలాగే వికలాంగురాలైన రజనీకి ఉపాధి కల్పించే ఉత్తర్వులపై సంతకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారానికి ముందే ప్రగతి భవన్ పేరును బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్గా మార్చారు. ప్రగతి భవన్ ముందున్న ఇనుప బారికేడ్లను కూడా తొలగించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 6 గ్యారెంటీలు అమలు, రైతులకు ఆర్థిక సహాయం వంటి అంశాలపై చర్చించారు. ఇక 2014 నుంచి డిసెంబర్ 7 వరకు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 100 రోజుల్లో అన్ని హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు తెలిపారు. డిసెంబర్ 8న విద్యుత్ శాఖపై రివ్యూ చేశారు. దాదాపు 85,000 కోట్ల అప్పుల్లో ఉన్నామని అధికారులు చెప్పారు. ఇక ఇటీవల రాజీనామా చేసిన సీఎండి ప్రభాకర్ రావు సహా ఇతర అధికారుల రాజీనామాలు ఆమోదించవద్దని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 24 గంటల నిరంతర విద్యుత్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. డిసెంబర్ 9న ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. అదే రోజున అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు అంటే డిసెంబర్ 9న సోనియా జన్మదినం సందర్భంగా 2 గ్యారెంటీలు అమల్లోకి తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చుల పరిమితి 10 లక్షల వరకు పెంచింది. ప్రజాభవన్లో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది ప్రజలు వస్తున్నారు. తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. రోజు 1 గంట నుంచి 2 గంటల పాటు ప్రజా దర్బార్ జరుగుతుంది. తొలి రోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. వారు సమస్యలకు సత్వర పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. ఇక మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారు బాధ్యతలు చేపట్టారు. రోజు రివ్యూలు చేస్తూ ఆయా శాఖల అధికారులతో వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుస సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు. టీఎస్పీఎస్సీపై కూడా రివ్యూ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన వాటి అమలుపైన దృష్టి పెట్టింది. అయితే వాటికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. విద్యుత్ రంగం, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలుపై చర్చించేందుకు సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో విద్యుత్ రంగం మొత్తం అప్పులు సుమారు 81,000 కోట్లు ఉన్నాయని, ఈ పథకం అమలుకు ఏటా 4,000 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు ఆయనకు వివరించినట్టు సమాచారం. ఇక బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు 2,500 రూపాయలకు సిలిండర్, రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు, అలాగే వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు, వరి పంటకు కనీస మద్దతు ధర కంటే క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిరాశ్రయులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు నెలకు 4,000 రూపాయలు పింఛన్, విద్యార్థులకు 5 లక్షల రూపాయలు చొప్పున విద్యా భరోసా కార్డు వంటివి కూడా అమలు చేయాల్సి ఉంది. ఇవన్నీ చక్కబెట్టడం, ఆర్థికపరమైన ఇబ్బందులను దాటడం కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న సవాళ్లు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే ప్రతిపక్షాల విమర్శలు మొదలైపోయాయి. ప్రభుత్వం ఏర్పడిన రోజే రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఏమైందని ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడే ఆట మొదలైందంటూ మాజీ మంత్రి కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు విల్లు ఎక్కుపెట్టారు. ఈ పరిస్థితులను కాంగ్రెస్ ఎలా దాటుతుందో ఇంకా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.